వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలన్న మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అబాకస్ ద్వారా పిల్లలు గణిత శాస్త్రవేత్తలుగా ఎదగాలి అన్న నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ. ఘనంగా భిక్షమయ్య గౌడ్ జన్మదిన వేడుకలు. ఘనంగా అఖండ ధ్యాన మహాయజ్ఞం. సూర్యాపేటలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే బూర్ద భిక్షమయ్య గౌడ్ జన్మదిన వేడుకలు. కనకదుర్గ మాత దేవాలయ శిఖర ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ. ఘనంగా చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో బీసీ కాలనీ జాన్పాడ్ దర్గా ఉత్సవాలు. ఆకారపు సుదర్శన్ సేవలు మరవలేవన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బయ్య నారాయణ. ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని ఈ నెల 22వ తేదీన స్థానిక స్టేట్ బ్యాంక్ ఆవరణలో జరిగే బహిరంగ సభ కరపత్రాల విడుదల. ఘనంగా కాసింపేట బెతస్తా మినిస్ట్రీస్ 18వ వార్షికోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నేడు ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణంలోని ఉప్పగూడ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను తెలంగాణ శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. నేడు ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణంలోని ఉప్పుగూడ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సంతోషంగా ఉండడంతో పాటు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ ప్రజలకు అందాలని, బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, స్థానిక నేతలు, ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రశ్రేష్ఠాని శ్రేష్ఠాని శరీరాని శరీరాని దేహి దేహి చిత్తిం చిత్తిం రక్షస్య రక్షస్వరత్వం స్వరత్వమస్మై స్వరత్వమిదే స్వరత్వం అస్మై స్మై తస్మై దోషాం రమీణాం రమీణాం అధిష్ఠిం తమోనాం తమోనాం స్వాత్మానం వాచా వాచా సుధినత్వం సుధినత్వమన్నం
శుచినత్వమితి శుచినత్వం అన్నమిచ్చన్నం తదో దేవతాంద్రేణ దేవతాశ్చే ద్వంద్వం వై మిథునం తస్మాత్ ద్వంద్వాత్ మిథునం ప్రజాయతే ప్రజాచై ప్రజాయతే. ఆషాఢ మాసం సందర్భంగా బోనాల కార్యక్రమం, ఉప్పుగూడ మహంకాళి కార్యక్రమం, మరి అమ్మవారి బోనాల కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించడంతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవస్థాన కమిటీకి, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా అమ్మవారిని కోరుకున్నది ఒకటే, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమం పేరు చేయాలి, అమ్మ యొక్క ఆశీస్సులు ఉండాలి, మంచి వర్షాలు ఉండాలి, ప్రజలు ఉండాలి అనేటువంటి కోరికలు మాత్రం అమ్మవారిని కోరుకున్నాం. తప్పనిసరిగా అమ్మవారి యొక్క దయ ఆశీర్వచనాలు మనందరి మీద. పిల్లలు గణితంలో పట్టు సాధించి శాస్త్రవేత్తలుగా ఎదగాలని, అబాకస్ అందుకు బాగా దోహదపడుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. ఆదివారం సిప్ అబాకస్ నల్గొండ ఇన్స్టిట్యూట్లో రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం బహుమతి ప్రదానం చేశారు. పిల్లలు గణితంలో పట్టు సాధించి శాస్త్రవేత్తలుగా ఎదగాలని, అబాకస్ అందుకు బాగా దోహదపడుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. ఆదివారం సిప్ అబాకస్ నల్గొండ ఇన్స్టిట్యూట్లో రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం బహుమతి ప్రదానం చేశారు. ఇటీవల హైదరాబాద్లోని శంషాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి గణిత ప్రాడజీ పోటీలో గెలుపొందిన విద్యార్థులను ఆయన అభినందించి మాట్లాడారు. అబాకస్ ద్వారా విద్యార్థులు గణిత నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశాలు ఉందని అన్నారు. పోటీ ప్రపంచంలో విద్యారంగంలో గణితంతో పోటీపడి విద్యార్థులు పరిగెత్తాల్సిన అవసరం ఉందని అన్నారు. చిన్నారుల్లో మానసిక గణన నైపుణ్యాల మెరుగుదల కోసం, సంఖ్యా సామర్థ్యాల అభివృద్ధికి, ఏకాగ్రతకు, మేధస్సు పెరుగుదలకు అబాకస్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. విద్యారంగంలో కీలక మార్పులు వస్తున్న నేపథ్యంలో కొత్త టెక్నాలజీలతో చిన్నప్పటి నుంచి గణితం మీద పట్టు సాధించుకునేందుకు అబాకస్ ఒక కీలక సాధనంగా పనిచేస్తుందన్నారు. అబాకస్ ద్వారా విద్యార్థుల్లో జ్ఞాన నైపుణ్యం, మేధాశక్తి బలపడి వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందని ఆయన అన్నారు. నల్గొండ బ్రాంచ్ హెడ్ భవానీ మాట్లాడుతూ, ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 66 ఇన్స్టిట్యూట్ల నుండి 3200 మంది విద్యార్థులు పాల్గొనగా, నల్గొండ నుంచి మొదటిసారిగా 22 మంది పాల్గొన్నారని, అందులో 11 మందికి విన్నర్గా మరియు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు రావడం జరిగిందన్నారు. నల్గొండలో మొదటిసారిగా అబాకస్ విద్యను అందించడానికి ఇన్స్టిట్యూట్ ప్రారంభమైందని, నల్గొండ బస్టాండ్ దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్లో నల్గొండ తల్లిదండ్రులు ఉపయోగించుకొని తమ విద్యార్థులలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి ఇన్స్టిట్యూట్ని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పల్లా దేవేందర్ రెడ్డి, కోర్స్ ఇన్స్ట్రక్టర్స్ స్పందన, నవనీత, ఎస్ మనుశ్రీ, యువిన్, విన్మయ, రియాన్సిక, అభిజ్ఞ, దినేష్, కార్తిక్, దుర్గా వర్మ, రిషిధర్, షణ్ముఖ, ప్రియ, కృతిక, నిద్విక్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్కి హైదరాబాద్లో పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు కేక్ కట్ చేయించి శాలువలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు జరుపుకున్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్కి హైదరాబాద్లో పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు కేక్ కట్ చేయించి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అన్న పుట్టినరోజు మా అందరికీ సంతోషకర విషయం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాన్యుడిగా ఉండి ప్రజల వెన్నంటి ఉంటారు. ఎప్పుడు పేద ప్రజలకు కష్టం వస్తే ఆపదలో తోడుంటాడు. సామాన్యుడిగా ఉన్నా కూడా తనకు సాయం చేసే గుణం ఉందని, అలా ఉన్న వ్యక్తి బూడిద భిక్షమయ్య గౌడ్ అని, ఆయన జీవితంలో మరిన్ని ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలని కోరుకుంటున్నామని ఆయన అభిమానులు తెలిపారు.
దీనే కదా టీషర్ట్స్ అంతా ఇటు ఒక్కసారి చూడు అందరు కలిసి. ఓకే రైట్. హ్యాపీ హ్యాపీ పట్టుకోరు అందరు పట్టుకుంటాం అందరు పట్టుకో దగ్గర తమ్ముడు నరసింహ ఓకే ఓకే ఈరోజు అన్నగారు ఎక్స్-ఎమ్మెల్యే బూడిద భిక్షు అన్నగారు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భిక్షవన్న ఏ ఆపదున్నా నేనున్నాను ముందుకొచ్చే ఒక సామాన్య లీడర్. ఎందుకంటే పేదలనైనా ఎవరినైనా దగ్గర తీసి మంచిగా మృదు స్వభావి మాట్లాడే వ్యక్తిత్వం మా అన్న. ఏ విషయాలైనా నేనున్న తమ్ముడని మా అందరికీ భుజం మీద చేసి ఒక సొంత తమ్ముళ్ళలాగా చూసుకునే వ్యక్తిత్వం. అలాంటి అన్న రాబోయే రోజుల్లో పెద్ద స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్న ఇప్పుడు సామాన్యం ఉంటే ఎంతో మంది ప్రజలకు సాయం చేసే గుణం ఉన్నాడు. రేపు భవిష్యత్తులో మా అన్న ఎమ్మెల్యే కావాలి, ఇంకా పై స్థాయికి వస్తే కొన్ని వేల మందికి లక్షల మందికి సాయం చేసే గుణవంతుడు. అలాంటి నాయకుడు ఉన్నప్పుడే రాష్ట్రం డెవలప్ అయింది. రాష్ట్రం బాగుపడాలంటే సాయం చేసే గుణవంతుడు ఉండాలి. అలాంటి వ్యక్తి ఉన్న లీడరే సాయం చేయగలుగుతాడు. ఇలాంటి వ్యక్తి ముందుకు రావాలి. అఖండ ధ్యానం వలన ఆత్మశుద్ధి, ఆత్మ పరిశీలన, అద్భుతమైన సంకల్ప శక్తి కలుగుతుందని జహీరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఈ నెల 19న మధ్యాహ్నం 3:33 ప్రారంభమైన ధ్యానం 24 గంటల పాటు ఏకతాటిగా నిర్వహించారు. అఖండ ధ్యానం వలన ఆత్మశుద్ధి, ఆత్మ పరిశీలన, అద్భుతమైన సంకల్ప శక్తి కలుగుతుందని జహీరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఈ నెల 19న మధ్యాహ్నం 3:33 ప్రారంభమైన ధ్యానము 24 గంటల పాటు ఏకధాటిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ ఆరోగ్యానికి కావలసిన ప్రశాంతత, మానసిక ఏకాగ్రత ఈ ధ్యానం వల్ల లభిస్తుంది అన్నారు. సూర్యాపేట మొత్తం ధ్యాన జగత్, శాకాహార జగత్ కావాలని తెలిపారు. శాకాహారంతో జీవిత ఆయు ప్రమాణాన్ని పెంచుకోవచ్చు అన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది ఈ 24 గంటల ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఈ ధ్యాన మహాయజ్ఞంలో పిరమిడ్ మాస్టర్లు జ్ఞానేశ్వర్, పాటి సంధ్యారాణి, గాయత్రీలు నిద్ర, ఆహారాలు తీసుకోకుండా 24 గంటల పాటు ధ్యానం చేశారు. ఇంకొంతమంది 10 గంటల పాటు ఏకధాటిగా ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరం అధ్యక్షులు తోట నాగమణి, ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోశాధికారి చందా విశ్వం, ఉపాధ్యక్షులు రవిచంద్ర, సహాయ కార్యదర్శి దయాసాగర్, ధ్యానులు వీరబాబు, తోట సత్యనారాయణ, గుండా సువర్ణ, కేదారేశ్వరి,
మానుపూరు జ్యోతి, సరిత, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల శ్రీ రామలింగేశ్వర సహిత త్రిశక్తి అయ్యప్ప ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆషాఢ బహుళ దశమి ఆదివారం అడికృతిక సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు రెట్టాల సతీష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల శ్రీ రామలింగేశ్వర సహిత త్రిశక్తి అయ్యప్ప ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆషాఢ బహుళ దశమి ఆదివారం ఆడి కృత్తిక సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు రెంటాల సతీష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ఆడి కృత్తిక సందర్భంగా స్వామివారి ఆరాధనకు ఎంతో విశేషమైన రోజు అని అన్నారు. ఈ రోజున తమిళనాడు రాష్ట్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయాలలో విశేష పూజలు, కళ్యాణ మహోత్సవంను ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. గత 5 సంవత్సరాల నుండి ఈ దేవాలయంలో కూడా స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి కళ్యాణ వేడుకలకు సహకరిస్తున్న భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు అనంతుల సూర్యనారాయణ, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, గణేష్, అర్చకులు దుర్గాప్రసాద్, సుబ్రహ్మణ్య సేవా సమితి సభ్యులు వాసా కృష్ణ, తెడ్ల ప్రభాకర్, చెన్నూరు వెంకన్న, గుండా శ్రీనివాస్, మాడుగుల మణికంఠ, రావిరాల సత్యనారాయణ, దండా రవిచందర్ రెడ్డి, భక్తులు ఓరుగంటి రామ్మూర్తి, రాచకొండ శ్రీనివాస్, ఉప్పల శ్రవణ్, చల్లా సతీష్ కుమార్, ప్రసాద్, నోముల అంజయ్య, వాసా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఎంకరేజ్ అయ్యారా?
శ్రీ గురుభ్యో నమః. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈరోజు అత్యంత వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. మరి మన యొక్క దేవాలయంలో ఉన్నటువంటి నాగేంద్ర స్వరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా గత 10 సంవత్సరాలుగా ప్రతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి డిసెంబర్లో మార్గశిర మాస శుద్ధ షష్ఠి రోజు ఆ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఆ స్వామివారికి విశేషంగా ఆ రోజు మనం అభిషేకం మరియు కళ్యాణం సర్పదీపోత్సవ కార్యక్రమాలని గత 10 ఏళ్లుగా నిర్వర్తిస్తూ ఉన్నాం. ఈరోజు ఆడికుర్తిగా ఆషాఢ మాసంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ జన్మదినం సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ జన్మదినం సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని, లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, మాజీ వైస్ చైర్మన్ మోరికాడి మాధవి వెంకటేష్ గౌడ్, రాయపురం నరసింహులు, నాయకులు ఆడెపు బాలస్వామి, పత్తి వెంకటేష్, పాసికంటి శ్రీనివాస్, సారబు సంతోష్, పంతం కృష్ణ, జల్లి నరసింహులు, గుండెం సంపత్, దయ్యాల సంపత్, ఎండి గోరెమియా, కటకం మల్లేష్, ఎండి పాయోజ్, టింకు, చింటూ, బన్నీ తదితరులు పాల్గొన్నారు. అంటే బెడెక్కమంటారు బెడెక్కాలి సభ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ దవాఖానాలో ఆలేరు పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. వారు ఆ లక్ష్మీనరసింహస్వామి దీవెనలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, ఆలేరు ప్రజలకు వారి సేవలు ఎల్లవేళలా కొనసాగించడానికి వారికి ఆర్థికంగా అన్ని రకాలుగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి వారి సేవలు ఆలేరు ప్రజలకు అవసరమని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ
పండ్ల పంపిణీ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలంలోని తేనెపల్లి గ్రామంలో ఆదివారం తేనెపల్లి గ్రామ వాస్తవ్యులు తడకమల్ల నరసమ్మ వీరయ్య గుప్తాల జ్ఞాపకార్థం వారి కుమారులు తడకమల్ల మదనేశ్వర్ గుప్తా మహేందర్ గుప్తా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ 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 కనకదుర్గామాత దేవాలయం శిఖర ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ దుర్గామాత 41 రోజుల మండల దీక్ష విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని తేనెపల్లి గ్రామంలో ఆదివారం తేనెపల్లి గ్రామ వాస్తవ్యులు తడకమల్ల నరసమ్మ వీరయ్య గుప్తాల జ్ఞాపకార్థం వారి కుమారులు తడకమల్ల మదనేశ్వర్ గుప్తా మహేందర్ గుప్తా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ 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 కనకదుర్గమాత దేవాలయ శిఖర ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ దుర్గామాత 41 రోజుల మండల దీక్ష విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో దుర్గామాతకు విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా తేనెపల్లి గ్రామ భక్తులు పూనకాలతో డప్పు చప్పులతో గాన సంకీర్తనలతో కనకదుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాతలు తడకమల్ల మదనేశ్వర్ గుప్తా మహేందర్ గుప్తా సోదరులు మాట్లాడుతూ తమ స్వగ్రామమైన తేనెపల్లి గ్రామంలో దుర్గామాత ఆలయాన్ని నిర్మించాలని దృఢ సంకల్పంతో గ్రామంలో ఆలయాన్ని నిర్మించామని, కనకదుర్గామాత కృపా కటాక్షాల వల్ల తేనెపల్లి గ్రామం పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటున్నామని, దుర్గామాత కృపా కటాక్షాలతో గ్రామంలో ఆలయం నిర్మించడం తమకు ఎంతో ఆనందదాయకంగా ఉందని వారన్నారు. తేనెపల్లి గ్రామంలో కనకదుర్గ దేవాలయ ప్రాంగణం కీర్తనలతో భజనలతో డప్పు చప్పులతో మార్మోగింది. ఈ సందర్భంగా కనకదుర్గామాత ఆలయ నిర్మాణానికి విరాళాలు అందజేసిన దాతలకు ఆలయ చైర్మన్ కుక్కడపు రాములు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ సిఇఓ చనమల్ల కృష్ణారెడ్డి, దేవాలయ చైర్మన్ కుక్కడపు రాములు, మాజీ ఎంపీపీ చనమల్ల మాధవి జగదీశ్వర్, పిఏసిఎస్ చైర్మన్ యాదవరెడ్డి, మాజీ సర్పంచ్ చనమల్ల రజిత ప్రతాపరెడ్డి, దోపిడి లక్ష్మీ నరసింహారెడ్డి, వెంకట్రామరెడ్డి, గట్టుపల్లి రవీందర్రెడ్డి, నీల ఆంజనేయులు, యాదవాచారి, తూటిపల్లి భిక్షం, బొమ్ము శంకర్, గ్రామం భక్తజన బృందం, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
కొండలలో నా కోతుల భజన అయోధ్యలో నా అడుగుల భజన అయోధ్యలో నా శ్రీ సగమల ఏరియా కుమారుడు నరేంద్ర గుప్తా గారు జయంతి గారు చిన్న సమాన కార్యక్రమం చేస్తుంది. వారు కూడా తెరపల్లి గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అమ్మవారి కట్టాలు రాస్తున్నాము. అమ్మవారి కట్టాలు తెరపల్లి గ్రామ ప్రజలు భక్తులు కోరుకుంటూ ఎల్లవేళలా మా ఎంపీ కార్యక్రమంలో ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ కిరణ్ పంతులు గారిని సన్మాన కార్యక్రమంలో సత్కరించాల్సిన తెలియజేస్తున్నాం. చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో బీసీ కాలనీలో జాన్పాడ్ దర్గా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కులాలకు మతాలకు అతీతంగా జాన్పాడ్ దర్గా ఉత్సవాలను చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో గల 10వ బీసీ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్చం సత్యం, పల్చం శ్రీనుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో బీసీ కాలనీలో జాన్పాడ్ దర్గా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కులాలకు మతాలకు అతీతంగా జాన్పహడ్ దర్గా ఉత్సవాలను చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో గల 10వ బీసీ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్సం సత్యం, పల్సం శ్రీనుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ మనసు కోరుకున్న మొక్కులను తీర్చిన దర్గాకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దట్టీలు, పూలు, గంధం, మొట్టీలు సమర్పించడం జరిగిందని తెలిపారు. భక్తులు, గ్రామ ప్రజలు, యువకులు, విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. तस्वीर तेरे दिल में बसाया करेंगे हम, हर सांस में तुझे ही बुलाया करेंगे हम। बर्बाद हो गया तो क्या हम इश्क में तेरे आबाद
మాజీ రాజ్యసభ సభ్యుడు ఆకారపు సుదర్శన్ సేవలు మరవలేవని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బయ్య నారాయణ అన్నారు. ఆదివారం ఆకారపు సుదర్శన్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాజీ రాజ్యసభ సభ్యుడు ఆకారపు సుదర్శన్ సేవలు మరవలేవని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బయ్య నారాయణ అన్నారు. ఆదివారం ఆకారపు సుదర్శన్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోనే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేటలో హైటెక్ బస్టాండ్, ఆర్డీఓ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల గదుల నిర్మాణానికి సుదర్శన్ కృషి చేశారన్నారు. కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ ఆకారపు రమేష్, నగరకళ ఇన్ఛార్జ్ యాతాకుల అంజయ్య, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు దారావత్ వెంకన్న, పట్టణ అధ్యక్షులు గాజుల వెంకన్న, ఏర్పుల లింగయ్య, చెరుకుపల్లి సైదులు, గోవిందచారి, సైదమ్మ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎత్తుకుంటే వస్తుంది. నాన్నగారు శ్రీశేషులు ఆకారపు సుదర్శన్ గారి యొక్క 15వ వర్ధంతికి వర్ధంతి సందర్భంగా ఆయన ప్రజలు సూర్యాపేట నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం అవకాశం ఇచ్చారు. అలాగే కంటి రెప్పలతో అంటే చాలా మంచిగా ఒక బాధ్యతంగా ఈరోజు సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత ఎవరిదంటే శ్రీశేషులు ఆకారపు సుదర్శన్ గారు. ఇలా మారుమూల గ్రామాలకు వెళ్ళినా కానీ, ఏ ప్రాంతం వెళ్ళినా కానీ, ఎక్కడ చూసిన సుదర్శన్ గారి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆ రోజు వచ్చిన ఫండ్ను కూడా సమానంగా అన్ని నియోజకవర్గాల కన్నా 281 నియోజకవర్గం కన్నా ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి చేసిందంటే నాన్నగారు అని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. ఇక్కడ సీసీ రోడ్లు కానీ ఏ టౌన్లో ముఖ్యంగా సీసీ రోడ్లు చేసిందంటే ఆ రోజు ఉమ్మడిగా ఉన్నటువంటి బీజేపీ టీడీపీ కలిసి ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా జుట్టుకొండ సత్యం గారు ఉన్నారు. అలాగే నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి వారిద్దరు సహకారంతో ఇక్కడ సూర్యాపేటలో కూడా డెవలప్ చేయడం, టౌన్లో ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాన్నగారు ఏ ఒక్కరిని కూడా బెదిరించలేరు, ఏ ఒక్కరిని అన్యాయం చేయలేరు. ఏది ఉన్నా కానీ రాజకీయంగా ఈ ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని సైతం కూడా పక్కన పెట్టి మేము ఎప్పుడు అనుకుంటాం నాన్నగారితో మాకెందుకు మా నాన్నగారు మాకు టైం ఇస్తలేరు అంటే ఆ రోజు ఒకే మాట చెప్పిండు, మీకు ఎప్పుడైనా టైం ఇస్తాను కానీ నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలకు ఎప్పుడు నేను అందుబాటులో ఉండాలి, ఈరోజు నేను ఉన్నా లేకున్నా వారి మనసులో చిరస్థాయిగా ఉండాలని చెప్పి నాన్నగారు ఎప్పుడు కోరుకుంటేవారు. అదేవిధంగా నాన్నగారు చనిపోయి 15 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా ఇక్కడ సూర్యాపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆయన అభిమానులు కానీ వేరే వేరే పార్టీలు మారినా కానీ వారి మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఎక్కడున్నా సుదర్శన్ గారు చేసిన అభివృద్ధి అని ఏ సందర్భంలో కూడా కలిసినా కానీ ఈరోజు సుదర్శన్ గారు చేసిన అభివృద్ధి అలాంటి నాయకుడు రాడు. మళ్ళీ అలాంటి నాయకుడు రావాలంటే మళ్ళీ సూర్యాపేటలో ప్రశాంతత వాతావరణం రావాలి. మంచి నాయకుడు వచ్చి సుదర్శన్ గారిని మర్పించాలంటే చాలా కష్టం అని చెప్పి ఒక ఎస్సీ దళితుడిగా ఉండి కూడా చిన్న మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇలా రాజ్యసభ కూడా వెళ్ళిందంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యం అని చెప్పి మేము గర్వంగా కోరుతున్నాం. వర్గీయులు మా సహచరుడు ఆకార సుదర్శన్ గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. సోదరులారా, ఆకార సుదర్శన్ గారు పదవి ఊరికనే రాలేదు. ఆకార సుదర్శన్ గారు పోరాట యోధుడు. తుంగతుర్తి నియోజకవర్గంలో కమ్యూనిస్టులు దాదాపు 15 సంవత్సరాలు పనిచేసి
అనేక రకాల దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి జైలు చేసి కేసులు పడి కోర్టుల చుట్టూ తిరిగి రాజకీయాలకు వచ్చినటువంటి ఆకార సుదర్శన్ గారు అనుకోని పరిస్థితులలో ఇక్కడ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావటం వల్ల 89లో 87లో ఆయన ఎన్టీ రామారావు పుణ్యం అంటూ బీసీలకు ఎస్టీలకు ఎస్సీ ఎస్టీలకు బడుగు బలహీన వర్గాలకి స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వటం వల్ల ఎన్టీ రామారావు గారు ఇవ్వటం వల్ల తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎంపీగా అలాగే నాకు కూడా అప్పుడే అవకాశం వచ్చింది. మూత మండలంలో బీసీగా ఒక యాదవునిగా నాకు అవకాశం వచ్చింది. నేను మూత మండలం నుంచి వారు తుంగతుర్తి నుంచి ఒకేసారి 87లో ఎంపీలైనాం. అలాగే ఆయన 2.5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క నియోజకవర్గానికి ఎస్సీ రిజర్వేషన్ నుంచి 89లో ఎమ్మెల్యేగా ఎన్నికైండు. కేవలం ఆ రోజు ఒక 30,000 ఖర్చు పెట్టి ఆయన ఎమ్మెల్యేగా అయింది. ఆ రోజు అంటే పైసలకు ప్రాధాన్యత ఇవ్వలేదు, పార్టీకి ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ కూడా సుదర్శన్ గారిని గౌరవించి టికెట్ ఇచ్చింది. ఇస్తే పెద్ద ఎత్తున గెలిచాడు. ఆ రోజు 5,000 మేడతో గెలిచాడు. అలాగే తర్వాత అట్నే కంటిన్యూషన్ పార్టీ కోసం పనిచేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని ఈ నెల 22వ తేదీన స్థానిక స్టేట్ బ్యాంక్ ఆవరణలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని ఈ నెల 22వ తేదీన స్థానిక స్టేట్ బ్యాంక్ ఆవరణలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉన్న ఆలేరును అభివృద్ధి చేరుకోవాలంటే రెవెన్యూ డివిజన్గా సాధించుకుంటే తప్ప అభివృద్ధి జరగదని అన్నారు. కావున రేపు జరగబోయే బహిరంగ సభలో అధిక సంఖ్యలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, కార్మికులందరూ ఆలేరు రెవెన్యూ డివిజన్గా సాధించడం కోసం జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు ఆర్ జనార్దన్, మోరిగాడి చంద్రశేఖర్, చెక్క వెంకటేష్, కెమిడి ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలేరు రెవెన్యూ డివిజన్ వెంటనే, ప్రభుత్వం ప్రాతిపదికన ఆలేరు రెవెన్యూ డివిజన్ వెంటనే, రెవెన్యూ డివిజన్ గా వెంటనే, ఆలేరు రెవెన్యూ డివిజన్ గా వెంటనే 22వ తారీఖు జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. 22వ తారీఖు జరిగే బహిరంగ సభను, 22వ తారీఖు జరిగే బహిరంగ సభను డివిజన్ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రకటించాలని చెప్పి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మా కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు ఇక్కడ ప్రింట్ చేసి ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లుండి జరిగే బహిరంగ సభకు విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కార్మికులు, అన్ని రంగాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆదివారం స్థానిక కాసింపేట 4వ వార్డు సూర్యపేట నందు బెతస్తా మినిస్ట్రీస్ 18వ వార్షికోత్సవం బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులు ఫాస్టర్ రాజేష్, లివింగ్ హోప్స్ చర్చ్ హైదరాబాద్ పాల్గొని దేవుని వాక్యాన్ని బోధించారు. ఆదివారం స్థానిక కాసింపేట 4వ వార్డు సూర్యపేట నందు బెతస్తా మినిస్ట్రీస్ 18వ వార్షికోత్సవం బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులు ఫాస్టర్ రాజేష్, లివింగ్ హోప్ చర్చ్ హైదరాబాద్ పాల్గొని దేవుని వాక్యాన్ని బోధించారు. అనంతరం ఫాస్టర్ సిహెచ్ శ్యామ్ ప్రసాద్ సువార్త చర్చి కోఆర్డినేటర్ ఆంధ్ర మరియు తెలంగాణ మరియు బిషప్ ఎంపీహెచ్ఎస్ మోజోస్ బెతస్ మినిస్ట్రీస్ జ్యోతిర్మయుడు అద్భుత స్తుతి గీతాల పాటల బుక్ ప్రతిష్ఠ చేసి ప్రారంభించారు. అనంతరం 1000 మంది భక్తులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా మాట్లాడుతూ ఎన్నో శ్రమల మధ్యలో ఎన్నో అద్భుతాలు చేసి ఈ 18 సంవత్సరాలు కాపాడిన యేసుక్రీస్తు దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుచున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో చార్లెట్ హోమ్ వ్యవస్థాపకులు జటోతు డేవిడ్ రాజు, సూర్యపేట నియోజకవర్గం అధ్యక్షులు రెవరెండ్ జలగం జేమ్స్ ఫాస్టర్, గూగులోతు బాలాజీ నాయక్, రెవరెండ్ ఏర్పల క్రిస్టోఫర్, ఫాస్టర్ ఎం
రుబెనాస్ ఫాస్టర్, కొండేటి లాజర్ ఫాస్టర్, జీడి సుందర్ ఫాస్టర్, వరికుప్పల మత్తాయి, రెవరెండ్ బొక్క ఏలియా రాజు, రెవరెండ్ డి జాన్ ప్రకాష్, ఎడవెల్లి భిక్షం, యేసుపాదం, తితు పేతూర్, యాకోబ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నామంలో మఠాన్ని కలిసి గతస్థానం 18వ వార్షికోత్సవం విశ్వాసులకు, భక్తులకు, విలేకరులందరికీ వందనాలు. ఈ సంవత్సరం మంచి పండుగ ఉండాలని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. 18 సంవత్సరాల క్రితం తాటిపాకలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మినిస్ట్రీని ఇప్పుడు 14 శాఖలు మరి విస్తరించి దగ్గర 2000 మంది భక్తులకు మార్పుసరించి శుభాకాంక్షలు అందించడం జరిగింది. కనుక ఈరోజు శుభ సందర్భంగా భక్తులందరూ కొంతమంది మరి అందరికీ ఆహ్వానించలేకపోయాను. దేశం తక్కువ ఉండటం వల్ల మరొక సంవత్సరం పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకుని జరిపిస్తాను. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలన్న మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అబాకస్ ద్వారా పిల్లలు గణిత శాస్త్రవేత్తలుగా ఎదగాలి అన్న నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ. ఘనంగా భిక్షమయ్య గౌడ్ జన్మదిన వేడుకలు. ఘనంగా అఖండ ధ్యాన మహాయజ్ఞం. సూర్యాపేటలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం.
ఘనంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే బూర్ద భిక్షమయ్య గౌడ్ జన్మదిన వేడుకలు. కనకదుర్గ మాత దేవాలయ శిఖర ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ. ఘనంగా చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో బీసీ కాలనీ జాన్పాడ్ దర్గా ఉత్సవాలు. ఆకారపు సుదర్శన్ సేవలు మరవలేవన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బయ్య నారాయణ. ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని ఈ నెల 22వ తేదీన స్థానిక స్టేట్ బ్యాంక్ ఆవరణలో జరిగే బహిరంగ సభ కరపత్రాల విడుదల. ఘనంగా కాసింపేట బెతస్తా మినిస్ట్రీస్ 18వ వార్షికోత్సవ వేడుకలు. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.